Hey guys, welcome to my channel. సో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొత్తగా ఏం కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ తీద్దామని చెప్పేసి కెమెరా కొన్నా. ఎందుకంటే జగిత్యాల ఉన్నప్పుడు మనకంటూ ఒక కాన్సెప్ట్ ఉండేది, జగిత్యాల ప్లేసెస్ చూపించాలని. బట్ ఇక్కడ ఏం ప్లేసులు చూపించాలో అర్థం కావట్లేదు. అర్థమవుతుందంటే మస్తు ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ కార్ ఉంది, క్రేజీ ఉంటాయి ఇక్కడ పోలీస్ కార్లు. ఇవన్నీ పోలీస్ కార్లు. ఇది అయిపోయినాక చెప్తా ఉండరు. పోలీస్ కార్ పోలీస్ కార్ పోలీస్ కార్ పోలీస్ కార్ పోలీస్ కార్ పోలీస్ కార్ కాదు, ఇది యాక్చువల్లీ స్పెషల్ కానిస్టేబుల్ వెహికల్స్ అంటారు ఇది. సో ఎస్, ఏడున్నాం. ఇక్కడ ఏం వీడియోలు తీయాలో అర్థమవుతలేదు బేసిక్గా. అందుకని చెప్పేసి పిఓ వీడియో తీద్దాం అనుకుంటున్నా. పిఓవి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ అనమాట. అంటే మనం ఏం పని చేయాల్సిన అవసరం, కెమెరా అటాచ్ చేసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. దెన్ మంచిగా వీడియోలు తీయచ్చు, బెటర్ కదా పిఓ వీడియోస్. సో అది స్టోరీ. ఏదో రిపేర్ జరుగుతుంది, పక్క నుంచి వెళ్ళిపోదాం. సో అది స్టోరీ అనమాట. అందుకని చెప్పేసి పిఓసి వీడియోస్ కోసం కెమెరా కొనడం జరిగింది. గో3 కెమెరా పేరు, ఇన్స్టా గో3 X3 ఏదో ఉంది. అది తీసుకుందాం అనుకున్నా, 360 degrees. కాకపోతే మళ్ళీ దాన్నైనా కానీ మనము దీనికి పెట్టాలి కదా. సైకిల్ పెడితే అందరు చూస్తూ ఉంటారు, అదో నామూచి ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఎక్కడికైనా పోయి, ఇది స్ట్రీట్ కార్, దీన్ని స్ట్రీట్ కార్ అంటారు. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు స్ట్రీట్ కార్ అంటే ఒక కార్ అనుకున్నా, కానీ కాదు, అదే స్ట్రీట్ కార్. సో ఇక్కడ సిగ్నల్ వస్తే అందరూ ఆగుతారు, మనం కూడా అయినా. నైట్ వ్యూస్ ఎట్లుంటాయో తెలియదు, కానీ ఐ మీన్ నా కెమెరాలో నైట్ వ్యూ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇక్కడ రెడ్ సిగ్నల్ అప్పుడు అస్సలు క్రాస్ కావద్దు, ఎందుకంటే సప్పొస్తారు కొడుకులు, గుద్ది పడేస్తారు. సెకండ్ థాట్ ఉండదు. మన ఇండియాలోనే ఇట్లా చూసుకొని పోతూ ఉంటాం. రెడ్ సిగ్నల్ దగ్గర కొంచెం మనం స్లో అవుతాం కదా, ఇక్కడ అట్లా కాదు, చించి పడేస్తారు అనమాట. సో అందుకని నెవర్ క్రాస్ రెడ్ సిగ్నల్స్. సో ఎడును యా, ఇక ఏదో ఒక కాన్సెప్ట్ కావాలా మనము వీడియోలు తీయడానికి. ఏముంది అని ఆలోచిస్తుంటే నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట యూట్యూబ్లో, పిఓ వీడియోస్. సో ఎట్లాగో మనం సైకిల్ తొక్కుతున్నాం రోజు, అక్కడ జాబ్ అవుతున్నట్టు, పార్ట్ టైం జాబ్ చదువుకుంటా జాయిన్ అయినా. సో వాడికి సైకిల్ తొక్కుకుంటూ పోతా. మనం రెగ్యులర్గా చేసే పని సైకిల్ తొక్కడే కాబట్టి దానికి తగ్గట్టు వీడియోలు ఉంటే బెటర్ అనిపించింది. అంటే రెగ్యులర్గా చేసే పని వీడియో తీస్తే అయిపోద్ది కదా అని ఆలోచించి మొత్తానికి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటున్నా. చూద్దాం ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో. ఏముంది, నచ్చితే మనతో పాటు ఫాలో అవుతారు, చూస్తారు. ఇది డండా స్క్వేర్, ఇది కెనడాలో క్రేజీ ఉంటుంది. సినిమాలలో చూపిస్తారు చూడు, మొత్తం చుట్టూ వీడియోస్ ఉంటాయి, మధ్యలో అలా ఉండేసి. ఇక్కడ ఎప్పుడు అంతా పార్టీ మూడ్ ఉంటుంది, ఫుల్ పార్టీ మూడ్ ఉంటుంది. అడంతా బ్లాక్స్ ఉంటారు, సాంగ్స్ పాడు, డీజేలు పెట్టుడు, వేరే లెవెల్ ఉంటుంది అడంతా. సో ఏడన్నా టాపిక్ మర్చిపోయినా, పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఛానల్కి ఒక నేమ్ పెట్టాలి. ఎంజే ఇన్ కెనడా అనేది గలీజ్ ఉంది, అయితే ఏంది ఎవరికి అన్నట్టు ఉంది అది. ఓకే, అందుకని చెప్పి కొత్త నేమ్ ఆలోచిస్తున్నా. వర్చువల్ ఫ్రెండ్ అని పెడదాం అనుకుంటున్నా, చూడాలి. అసలు ఫస్ట్ ఈ వీడియో ఎట్లా వస్తుందో చూడాలి. డే టైంలో మస్తు వచ్చింది, అది పెడదాం అనుకున్నా, కానీ డే టైంలో యాక్చువల్లీ ఫస్ట్ టైం కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక జాబ్లో కూర్చొని ఆలోచించి వద్దులే, నైట్ వీడియో తీసి, అంటే జాబ్ వచ్చే ముందు ఒకటి తీసిన, ఇప్పుడు పోయే ముందు ఇంకోటి తీస్తున్నా. వీడియో తీసి ఒకవేళ ఇది మస్తు వస్తే, అంటే నైట్ క్లారిటీ మంచిగా ఉంటే ఇంకా ఇది పెడదామని ఫిక్స్ అయిపోతున్నా. ఇది క్లారిటీ ఉంటే ఇది అప్లోడ్ అవుతుంది, లేదా ఇంకొక డే ఇంకొక వీడియో.
సో నైట్ వ్యూ లైవ్లో చూడడానికైతే క్రేజీ ఉంటుంది, అచ్చం సినిమాలు చూసినట్టే ఉంటుంది. మరి కెమెరాలు ఎట్లా కల్పిస్తుందో కానీ ఇక్కడ స్ట్రీట్ కార్స్ చూసిరా, స్ట్రీట్ కార్స్ ప్లస్ సబ్వేస్ అందరూ యూజ్ చేసేది మ్యాక్సిమం. ఇంకా సబ్వే అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పైన మనం పోతున్నాం కదా, దాని కింద సబ్వే ట్రైన్ ఉంటుంది అన్నమాట. చల్లగా ఉంది, చలికాలం పోయింది, ఎండాకాలం వచ్చింది అనుకుంటున్నాం కానీ ఈ ఎండాకాలం ఇంకా రాలే. చూపించడం మాత్రం 13 degrees అంటుంది. ఈరోజు 4, నాకు తెలిసి -2 అట్లా పోతుంది. రేపు 13 degrees ఉంది, చూడాలి అసలు ఎండు ఉంటుందో ఏందో. ఇక్కడ అప్పుడే మంచు వస్తుంది, మంచు వచ్చిన గంటకు వర్షం వస్తుంది, వర్షం వచ్చిన గంటకు ఎండ వస్తుంది, ఎండ వచ్చిన గంటకు మైనస్లోకి పోతుంది. కెనడా క్లైమేట్ అన్ప్రిడిక్టబుల్. ఇక చలికాలం అయితే ఇంకా ఘోరం అన్నట్టు. ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఎక్కువ చూసిరా, కనబడ్డారా? హోమ్లెస్ పీపుల్ అయితే ఘోరం. వాళ్ళ చలికి ఎట్లా సర్వైవ్ అవుతారో కానీ ఈ చలికి అయితే ఎట్లా బొక్కలు ఇట్లా నొప్పి వచ్చే చలి ఉంటుంది. కానీ వాళ్ళు మంచిగా బయటనే ఉంటారు, బయటనే లైక్ పడుకుని కూడా బయటనే పడుకుంటారు. మనం అన్ని కంఫర్టర్లు అంతా హీటర్ వేసుకొని ఇంట్లో అన్నా కూడా ఏం చలి పెడుతుంది. బట్ ఇక్కడ లైట్ ఇళ్ళకి అంటే అలవాటు అయిపోయి ఉంటుంది. ఇది థియేటర్లా ఉంది చూడరు, కనిపిస్తుందా? ఫిలిమోరాస్ హోటల్ అంట, హోటల్ నాట్ థియేటర్. టొరంటో అల్టిమేట్ జెంటిల్మెన్స్ క్లబ్. సో అది ఇంకేంటి సంగతులు. అసలు మస్తు అంటే మస్తు బోర్ కొడుతుంది వీడియోస్ తీయకుండా. ఓన్లీ జాబ్ చదువుడు అంటే ఏదో ఒక మనిషి అన్నాక ఏదో ఒక కళాపోషణ ఉండాలి కదా. జగిత్యాల ఉన్నప్పుడు జాబ్ చేసుకుంటే హ్యాపీగా వీడియో తీసుకుంటే మస్తు అనిపించేది. వీడికి వచ్చినాక తీయకపోతే మస్తు బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఫైనల్గా ఇది వచ్చేసింది, మన సిగ్నల్ పడ్డది. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే సైకిల్స్కి సపరేట్ పాత్వే ఉంటుంది. ఇది చూడరు, కనిపిస్తుందా? సైకిల్కి సపరేట్ పాత్వే ఉంటుంది. అటు పక్క రైట్ సైడ్లో నడిచేటోళ్ళది పక్క ఉంటుంది. అది కాకుండా సైకిల్కి ఇటు సపరేటింగ్. ఇది రోడ్ సపరేట్, సైకిల్ సపరేట్, నడడానికి సపరేట్. సో మనం ఆగవచ్చు, ఎవడు రా అనే రేంజ్లో పోవచ్చు. మనది ఏమంటారు, ఇగో పెడల్ అసిస్టెంట్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్, పెడల్ ఇస్తే ఎక్కువ కిలోమీటర్స్ వస్తుంది, లేదా అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది రేజ్ అన్నట్టు, ఇది రేజ్ పెడతా ఉంటే అది పోతూ ఉంటుంది. సో రేజ్ పెట్టి కొంచెం పెడల్ అసిస్టెంట్ కూడా ఇచ్చినామంటే ఒక 30 kilometers ఇచ్చేది 40 kilometers 50 kilometers అట్లా ఇస్తుంది అనమాట. నైట్ టైం మీ చలికి ఎక్స్పెరిమెంట్లు ఎందుకని చెప్పేసి రేజ్ పెట్టి వెళ్ళిపోవడమే, అది స్టోరీ. డే టైంలో అయితే క్రేజీ ఉంటుంది లొకేషన్ అంతా, మస్తు కార్లు ఉంటాయి. ఇక్కడ ఇది డే టైంలో చూపిస్తుంది. ఇదంతా గుడిసెలు ఉంటాయి. మీకు గుడిసెలు క్లియర్ కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇవన్నీ హోమ్లెస్ పీపుల్ గుడిసెలు. ఇవి ఇక గుడిసెలు కూడా పాష్గా ఉంటాయి. అమ్మ మన దగ్గర ఏది చక్కగా ఉండదు. బట్ ఎంతైనా ఇండియానే. అవి కొన్ని సందర్భాలనే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో ఇండియా ద బెస్ట్. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ తోటకూర అని చెప్పేసి ఘోరం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మంచి స్పోర్ట్స్ కార్స్తో ఎంజాయ్ చేయాలి లైఫ్ అనుకుంటే వచ్చేయండి కెనడాకి. ఈ స్టూడెంట్స్ వీసా వేసుకొని వచ్చేసి కొన్ని రోజులే ఉండేటట్టు వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. మీరు కారు కొనేసి పోయేటప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతున్నా ఇండియాకి అని చెప్పేసి షోరూంలో పడేసి ఇచ్చేసి అయిపోతుంది. మిగతా ఇన్స్టాల్మెంట్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా సెకండ్ హ్యాండ్లో ఇంకా మాన్యువల్ కార్స్ కొన్నారంటే ఇంకా ఈజీ. ఇంకా అది ఈజీ ఇన్ ద సెన్స్, మాన్యువల్ కార్స్ ఇక్కడ డిమాండ్ తక్కువ. నువ్వు మాన్యువల్ కార్ ఒకవేళ ఆర్డర్ పెట్టినా నీకు రాదు, అంటే 1-2 years తీసుకుంటుందంట. సో సెకండ్ హ్యాండ్ మాన్యువల్ కార్స్ ఏంటంటే కాస్ట్ తక్కువ. మనం ఆల్రెడీ ఇండియాలో మాన్యువల్ అలవాటు పడి ఉన్నాం కాబట్టి
మాన్యువల్ కార్స్ తీసుకుంటే లైక్ పోలో, దాన్ని ఇక్కడ జీటీ అంటారు, పోలో అన్నారు, జీటీ. అది తీసుకున్నామంటే $5,000 వచ్చేస్తుంది కొత్త కార్, లైక్ 2-3 years యూజ్డ్ కార్ $5,000 వస్తుంది. ఇంకా మస్టాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ మస్టాంగ్ ఇండియాలో సెకండ్ హ్యాండ్ కొనాలంటే నీకు 89 lakhs. మీరు కావాలంటే ఒకసారి కొట్టి చూడరు గూగుల్లో, అట్లుంటాయి. బట్ ఇక్కడ గట్టి కొడితే 9-10 lakhsలో మస్టాంగ్ తెచ్చుకోవచ్చు. అక్కడ BMW అవుతుంది చూడండి, స్పోర్ట్స్. ఈ సౌండ్ ఎట్లా వస్తుంది చూసిరా, అది. సో అట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా ఎవరిని మాటలు వినకండి. వీడు ఉన్నాడు అంతా పార్ట్ టైం జాబ్ దొరకలేదు, అది లేదు ఇది లేదు అని చెప్తూ ఉంటారు. వచ్చి ఎంజాయ్ చేయండి అబ్బా, పార్ట్ టైం జాబులు అవే వస్తాయి. నువ్వు రాకుండా ఏం చేయకుండా ఎవడో ఒక యూట్యూబర్ చెప్పిండు అని చెప్పేసి రాకుండా వెనకంజా మళ్ళీ చెప్తా. సో అది స్టోరీ. నేను వచ్చిన 7 months అవుతుంది. ఇప్పటికీ 2 jobs చేంజ్ చేసి 3rd జాబ్లో ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు చేసే జాబ్ అయితే సుకూనిగా ఏం పని ఉండదు, జస్ట్ పోయి కూర్చోవాలి రావాలి. అంటే అప్పుడప్పుడు పని ఉంటుంది, అప్పుడప్పుడు అంటే ఇంకా అది మహా ఎమర్జెన్సీ అనుకుంటే. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి, రెగ్యులర్గా రావు. లైక్ నెలకొకటి 2 నెలలకొకటి, అప్పుడు కొంచెం ఒక 5-10 నిమిషాలు పని ఉంటుంది అంతే. ఇక్కడ ఆల్ స్టాప్ అని ఉందా, అట్లుంటే అందరు ఆగాల్సిందే. ఎవడైతే ఫస్ట్ వచ్చిండో ఆడే పోవాలి ఆడ నుంచి. అండ్ ఇక్కడికి ఎల్లో లైన్ కనిపిస్తుంది రోడ్డు మీద, ఎల్లో లైన్కి రైట్ సైడే ఉండాలి ఎప్పుడు. ఎల్లో లైన్కి అటు సైడ్ మనం పోకూడదు. మనం ఎప్పుడైతే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలనుకున్నామో ఎల్లో లైన్కి దగ్గరకు వచ్చేసేయాలి. సో మన ప్లేస్ వచ్చేసింది కాబట్టి ఎల్లో లైన్కి దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. అది స్టోరీ. మొత్తానికి ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే. ఫస్ట్ రోజు కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా ఏదేదో మాట్లాడినా, బట్ నెక్స్ట్ టైం నుంచి ఏది మాట్లాడినా కానీ ఏదో ఒకటి మాట్లాడతా. అప్పటిదాకా సెలవు, ఉంటాను. మా బిల్డింగ్ వచ్చేసింది. బాయ్ బాయ్, గుడ్ నైట్.